అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ లోకల్. మండపేట నియోజకవర్గాన్ని తూర్పు గోదావరి జిల్లాలో విలీనం చేసిన సందర్భంగా మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావుకి జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పౌర సన్మాన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణరాజు, టూరిజం సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్లు హాజరయ్యారు. సభలో పలువురు మాట్లాడుతూ వేగుళ్ల పట్టువదలని విక్రమార్కుడని, అనుకున్నది సాధించే వరకు నిద్రపోరన్నారు. దీనిలో భాగంగా సాధ్యాసాధ్యాలు వివరించి కేబినెట్ లో అందరినీ ఒప్పించారన్నారు. అలాగే రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ వేగుళ్ల సైలెంట్ వర్కర్ అని కితాబిచ్చారు. కందుల దుర్గేష్ మాట్లాడుతూ అలాగే అందరూ కలిసికట్టుగా ఉద్యమించిన సమైక్యాంధ్ర సాధించలేకపోయామని, ఉద్యమాలు చేస్తే సాధించగలమని వేగుళ్ల నిరూపించారన్నారు. మీరంతా మా తూర్పు గోదావరికి రావడం చాలా ఆనందమని, ఇకపై మనమంతా గోదారోళమన్నారు. అనంతరం ఎమ్మెల్యే వేగుళ్లను గజమాల దుస్సాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు, నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ వేగుళ్ల లీలాకృష్ణ, ఎస్ఐ కమిషన్ చైర్మన్ కెఎస్ జవహర్ రెడ్డి, పుర ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. నేను దగ్గర నుంచి పరిశీలిస్తే రాజకీయాల్లో ఈ మధ్యకాలంలో ఉద్యమాలు చేసి సాధించినటువంటి, విజయం సాధించినటువంటి సంఘటనలు చాలా తక్కువగానే ఉన్నాయి. మీరందరూ గమనించు, ఆ రోజున 2014కి ముందు రాష్ట్రం యావత్తు కూడా ఒక్కటై నిలిచి సమైక్యాంధ్ర గురించి మనం పోరాడాం, సాధించలేకపోయాం. కానీ ఇవాళ పోరాటం చేసి సాధించగలమని నిరూపించినటువంటి మండపేట ప్రజానీకం అందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. ఇవాళ మీరందరూ ఏదైతే కోరుకున్నారో ఆ కోరిక మేరకు మండపేట నియోజకవర్గాన్ని చరిత్రాత్మక తూర్పుగోదావరి జిల్లాలో విలీనం చేయటం, అలాగే పాత్రికేయ మిత్రులు ఏదైతే అవసరమైనటువంటి కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమాన్ని తమ భుజస్కంధాల మీద పెట్టుకుని మండపేట నియోజకవర్గానికి అన్యాయం జరుగుతుందనేటువంటి మాటతోటి దీన్ని తూర్పుగోదావరి జిల్లాలో పోతవేలు దూరంలో ఉన్నటువంటి రాజమండ్రికి దగ్గరలో ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని కలపాలని మీరు వేసినటువంటి పునాది, దాని మీద జేఏసీ కానివ్వండి, ఆ పైన ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు గారు కానీ ఒక అద్భుతమైనటువంటి ఉద్యమ భవనాన్ని నిర్మించి అది ఇవాళ మండపేట తూర్పుగోదావరి జిల్లాలో విలీనం కావడానికి వీలుగా మీరందరూ కూడా కృషి చేశారనేటువంటి మాటని ప్రత్యేకంగా తెలియజేస్తూ, వారిలో మా జవహర్ గారు, నేను, వీర్రాజు గారు, మేము తూర్పుగోదావరి జిల్లాలో కూడా ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నాం. మీరందరూ మా జిల్లాలోకి, మన జిల్లాలోకి వస్తున్నందుకు సాధారణంగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ మనందరం కలిసి జిల్లాని అద్భుతమైనటువంటి రీతిలో ముందుకు తీసుకెళ్ళడానికి, అభివృద్ధిలోకి నెంబర్ 1లోకి తీసుకురావడానికి నిరంతర నిర్విరామ కృషి చేద్దాం అనేటువంటి మాటని మరొకసారి మనందరి తరఫున కూడా నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఆయన ఎంత సైలెంట్ వర్కర్ అంటే మా అసెంబ్లీ కమిటీల్లో ఆయన ఎస్టిమేట్స్ కమిటీ చైర్మన్, స్పీకర్ గారు కూడా కమిటీ మీటింగ్లు పెట్టండి అంటూ ఉంటారు. ఆయన పెట్టిన మీటింగ్స్ ప్రతి 2-3 జిల్లాల్లో ఆ మీటింగ్ పెడుతూ మోస్ట్ ఎఫిషియంట్ కమిటీ చైర్మన్ ఎవరైనా ఉన్నారు అంటే అది జోగేశ్వరరావు గారు. పైకి కనపడ్డ ఆయన వర్కరు, గొప్ప వర్కరు. మరి వాళ్ళ ఈ అసాధ్యాన్ని, ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చే ముందే కోనసీమలో 2-3 కార్యక్రమాలు చూసుకొని వచ్చాను. అక్కడ ఎంపీతో, 3 ఎమ్మెల్యేలతో కూడా, సోదర ఎమ్మెల్యేలతో మాట్లాడుకుంటూ వస్తే వాళ్ళందరూ చెప్పింది మేమందరం కూడా అబ్జెక్ట్ చేసాం, ఉండాలి. రాజమహేంద్రవరం ఈస్ట్ గోదావరి పెద్ద అవుతుంది, మాదేమో చిన్నదైపోతుంది, కలిసే ఉండాలి అని చెప్పి మేమందరం అరిసి గీపెట్టినప్పటికీ కూడా జోగేశ్వరరావు మాట ప్రకారమే అంతా జరిగింది అని చెప్పి వాళ్ళు ప్రతినిధులు చెప్పారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్. మన అందరి విజయం మీ అందరి యొక్క ప్రోత్సాహంతోనే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మనకి ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చారు. మరి ఇందాకే చెప్పారు మన కామా ప్రభాకర్ రావు గారు, మన ఈ సభాధ్యక్షులు, వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి
ఒక పాత్రికేయ మిత్రుల యొక్క ఆలోచనతో, మిగిలిన పాత్రికేయ మిత్రుల యొక్క సలహాతో, సమిష్టి నిర్ణయంతో ఆ వేళ జేఏసీ ఏర్పాటు చేసుకున్నాం. జేఏసీ చైర్మన్ గా ఆవిడ ప్రతిపక్షంలో ఇక్కడ స్థానిక శాసనసభలో ఉండమని చెప్పి అందరూ అడిగితే దానివల్ల ఏం ఉపయోగం లేదు, నేను ఏం చెప్పినా కూడా రివర్స్ అవుతుంది కాబట్టి అందరినీ కలుపుకుని పోయే శ్రీ కామన ప్రభాకర్ వారే బాగుంటుందని చెప్పి నేను సూచించిన మీదట అందరూ కూడా అంగీకరించడం. మరి మన అప్పటి నుంచి మన ప్రభాకర్ వారి ఆధ్వర్యంలోనే ఆ పోరాటం అన్ని పార్టీలతో కలిపి మనం చేసుకోవడం, సుమారు 25 రోజులు అనుకుంటాను రిలే నిరాదీక్ష చేపట్టడం అయినప్పటికీ కూడా మరి మన అందరినీ బలవంతంగా అమలాపురం పార్లమెంట్ లోకి, మన పార్లమెంట్ జిల్లాలోకి మనల్ని పంపిన విషయాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. తర్వాత గౌరవ ఆనాటి ప్రతిపక్ష నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మండపేట రావడం, ఆయన దృష్టిలో నేను శ్రీ లీలాకృష్ణ గారు కూడా సభ వేదిక నుంచి చెప్పడం, తర్వాత వారు మాకు హామీ ఇవ్వడం కూడా జరిగింది. మరి అదే హామీని ఈ రోజున మనం నెరవేర్చారంటే అది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ శివనిగా తెలియజేస్తా ఉన్నాను. మరి మీరందరూ కూడా 4 పర్యాయాలు శాసనసభ్యునిగా, ముందైతే 5 సంవత్సరాలు మున్సిపల్ చైర్పర్సన్ గా, మరి సుమారు 25 సంవత్సరాలు పూర్తవబోతా ఉంది. మరి అంతకుముందు మా తాతగారు సర్పంచ్ గా, మా తండ్రి గారు సర్పంచ్ గా, మున్సిపల్ చైర్పర్సన్ గా 30 సంవత్సరాలు సర్దార్ స్వర్గీయ వీరరాజు గారు. అంటే 1/2 శతాబ్దం పైగా ఒక కుటుంబాన్ని మీరు ఆదరిస్తున్నారంటే ఇది నిజంగా మీ రుణం నేను ఎలా తీర్చుకోవాలో నాకు అర్థం అవ్వలేదు. మరి మనకు అక్కడ ఉన్నటువంటి జిల్లా మంత్రి గారు శ్రీ కందులు దుర్గేష్ గారు ఇందాక మన ప్రభాకర్ గారు అడిగారు. ఖచ్చితంగా మమ్మల్ని కూడా, మాకు కూడా మీతో సమానంగా, నిడదవోలతో సమానంగా, ఇంజనీర్ మంత్రివర్లే కాబట్టి ఎంతైనా సొంత నియోజకవర్గం అభిమానం ఎక్కువ ఉంటుంది అని చెప్తాను. మనం నిడదవోలతో సమానంగా, అదే విధంగా రాయమండ్రితో సమానంగా మరి మమ్మల్ని కూడా అన్ని రంగాల్లోనూ కూడా ముందుకు తీసుకువెళ్ళాలని చెప్పి మరి సవినీయంగా మనందరూ తరపునామని కోరుకుంటూ, మరి ఈ రోజున మీరు చూపిస్తున్నటువంటి అభిమానం, మీరు చూపిస్తున్న అభిమానాన్ని ఎప్పటికీ మరవలేను.